ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మీకు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఓపెన్ చేశాను. సో దీంట్లో ఇక్కడ మీకు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని అయితే చూపిస్తూ ఉంటుంది. సో దాని కింద మీరు ఇక్కడ స్కీమ్ అని ఉంటుంది. సో దీంట్లో మీరు స్కీమ్ అనగానే తల్లికి వందనం స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇయర్ వచ్చేసరికి మనకు ఓన్లీ 2025 to 2026 ఇచ్చారు. దాని తర్వాత యూఐడి అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టగానే మీకు ఇక్కడ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అని అయితే చూపిస్తుంది. సో మీకు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏంటి, అలాగే మండల్, సెక్రటేరియట్ కోడ్, సెక్రటేరియట్ నేము, క్లస్టర్ కోడ్, అలాగే బెనిఫిషరీ నేము, మొబైల్ నెంబరు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబరు, అలాగే అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది, అలాగే రిమార్క్స్ ఏంటి అని కూడా చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఏంటి, అలాగే రిమార్క్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో వెంటనే మీరు డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, గవర్నమెంట్ స్కీమ్స్ కోసం, అలాగే గవర్నమెంట్ జాబ్స్ అప్లికేషన్స్ ఇలాంటివన్నీ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.